హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఆశపోతు నక్క కథ అనే నీతి కథను వినేద్దామండి. ఒక అరణ్యం నందు వేటగాడు వేటాడుచు ఒక జింకను చంపెను. దానిని వాడు భుజమున వేసుకుని పోవుచూ ఉండగా చూడగా అటువైపుకు వచ్చిన పామును తొక్కాడు. వేటగాని కాలి కింద పడిన పాము చనిపోతూ ఆఖరి క్షణమున అతన్ని కాటువేసింది. దానితో ఆ వేటగాడు తక్షణమే మరణించాడు. ఇలా జింక, పాము, వేటగాడి శవాలు ఆ అడవినందు పడి ఉన్నాయి. అప్పుడే ఆహారం కొరకు అటువైపుగా వచ్చిన నక్క ఈ మూడింటిని చూసింది. అంతే, దాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈరోజు లేచి ఎవరి ముఖం చూశానో ఒకేసారి జింక, పాము, మనిషి దొరికినారు. ఈ ఆహారం నాకు ఎన్నో రోజులకు సరిపోతుంది. ఇక నాకు ఆహారం కోసం ఎటువంటి కష్టమూ ఉండదు అనుకుని కొద్దిసేపు ఆనందంతో ఊలపెడుతూ అటూ ఇటూ గెంతింది. ఇంతలో ఆకలి విషయం గుర్తొచ్చి ఈ పూటకు ఏది తిందామా అని మూడింటి వంక చూసింది. అయితే ఆ మూడింటిలో దేనిని తినడానికి దానికి మనస్కరించలేదు. ఈ పూటకు ఏదో ఒకటి దొరికినది తినేస్తాను. ఉదయాన్నే ఈ పాముతో మొదలుపెట్టి జింకను ఒక 10 రోజులు, మనిషిని ఒక నెల రోజులు తింటాను అనుకొని సమీపంలో ఆహారం కోసం ఏదన్నా చిన్న జంతువు దొరుకుతుందేమోనని చూసింది. వేటగాడికి సమీపంలోనే వాడి విలుత్రాడు పడి ఉన్నది. దానిని చూసి నక్క, ఇది జంతువు నరంతో చేసినది కనుక ఈ పూట దీనితో నా ఆకలిని తీర్చుకుంటాను అని దాని దగ్గరకు చేరి ఆ విలుత్రాడును తన పంటితో గట్టిగా కొరికింది. ఆ విలుత్రాడు తెగడంతోనే దానికి కట్టిన పుల్ల వేగంగా వచ్చి నక్క గుండెల్లో గుచ్చుకుంది. అది బాధతో మెలికలు తిరుగుతూ తన ప్రాణాలు వదిలింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కష్టార్జితం కానిది అనే మరో కథని వినేద్దామండి. ఒక పాల వ్యాపారస్తుడు ఆరోగ్య శాఖ వారి అజాగ్రత్త వల్ల పాలలో నీటిని అధికంగా కలిపి డబ్బు బాగా సంపాదించేవాడు. అక్కడితో అతడికి ఆశ తీరలేదు. ఇంకా గేదెలను కొని వాటి పాల మీద ఇంకా అధిక లాభాలు తీయాలని ఊహించి 1200 రూపాయల సంచిలో వేసుకుని పశువుల సంతకు బయలుదేరాడు. ఆనాడు ఎండ చాలా తీవ్రంగా ఉండటం వల్ల అతను చాలా అలసిపోయి ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద నిద్రపోయాడు. నిద్రపోయే ముందు రూపాయల సంచిని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక కొండముచ్చు అక్కడికి వచ్చి అతని తల కింద ఉన్న సంచిలో ఏదో తినుబండారాలు ఉందనుకొని దాన్ని లాక్కొని ఒక్క దూకున చెట్టు మీదకెక్కి చిటారు కొమ్మ మీద కూర్చున్నది. దానితో ఆయనకి నిద్రాభంగం కలిగి సంచిని కొండముచ్చు పట్టుకొనటం చూచి లబోదిబోమని గోలపెట్టసాగాడు. కాని ఆ లోపులో అది సంచిని విప్పి లోపలున్న రూపాయలను ఒక్కొక్క దానిని గట్టు మీద పడవేయటం మొదలుపెట్టింది. పాలవాడికి పాలలో నీరు జోరుగా కలపడం తప్ప చెట్టెక్కటం, నీటిలో ఈదటం రాదు. కనుక బొమ్మలాగా నోరు తెరుచుకొని దాన్ని చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి కొండముచ్చు తన పని పూర్తి చేసుకుని ఇంకొక చెట్టు మీదకి ఎగిరిపోయింది. పాలవాడు గట్టు మీదనున్న రూపాయలను పోగు చేసుకుని లెక్క పెట్టుకొనగా అవి 400 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఒక సేరు చిక్కని పాలలో 2 సేర్లు నీళ్లు కలిపి అమ్మిన కారణంగా కూడబెట్టిన 1200 రూపాయల్లో 800 నీటి పాలైపోయినా పాల సొమ్ము మాత్రమే తనకు దక్కినదని, నీటి డబ్బు నీటికే దక్కినదని అనుకుని ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.